మ్యూజిక్ మాస్ట్రోగా పేరు సొంతం చేసుకున్న ఇళయరాజా గారు సంగీత దర్శకుడిగానే కాకుండా పాటల రచయితగా, గాయకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 30 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషల్లో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇకపోతే చెన్నైలో నివసిస్తున్న ఈయన 1970, 1980, 1990లలో దక్షిణ సినీ పరిశ్రమలో గొప్ప సంగీత దర్శకుల్లో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. తమిళ జానపద పాటల రచన శైలిని ఏకీకృతం చేసిన ఈయన దక్షిణ భారత సంగీతంలో, పాశ్చాత్య సంగీతంలో కూడా విశాలమైన వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తన అద్భుతమైన ప్రతిభతో 4 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఈయన తన హంగరీలో ప్రఖ్యాత బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాను ఉపయోగించేవారు. 1993న లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్మరోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్థాయి సింఫనీని కంపోజ్ చేసి ఆర్కెస్ట్రా చేయించి రికార్డు కూడా సృష్టించారు. అంతేకాదు ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి కూడా ఈయనే. ఇకపోతే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఈయన మ్యూజిక్ మాస్ట్రోగా ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శమని చెప్పాలి. ఇక ఈయన బాల్యం, విద్యాభ్యాసం విషయానికొస్తే తమిళనాడు రాష్ట్రంలో తేని జిల్లా పన్నైపురం అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నతాయమ్మాల్ దంపతులకు 3వ కుమార్తెగా జన్మించారు. వ్యవసాయ ప్రాంతంలో పెరగడం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో ఆయనకు జానపద సంగీతం పరిచయం అయ్యింది. ఆయనలోని సంగీత జ్ఞానం ఆయన 14వ ఏట బయటపడగా ఆ వయసులో ఇళయరాజా గారు తన సవతి సోదరుడైన వరదరాజన్ సంగీత బృందంలో చేరి ఊరూరా తిరుగుతూ భారత కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రచారాలు చేపడుతూ సంగీత కచేరీలు ఇచ్చేవారు. తన సోదరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు గ్రామాలు, పట్టణాల్లో కచేరీ నిర్వహించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఇళయరాజా గారి సినిమా జీవిత విషయానికొస్తే చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో ఒక సభ్యుడిగా చేరి తన సంగీత జీవితాన్ని ప్రారంభించారు. సంగీతం రికార్డు జరుపుకునే పశ్చిమ బెంగాల్కి చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీబోర్డు కళాకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత కన్నడ సంగీత దర్శకుడైన జీకే వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరి చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం పెంచుకున్నారు. ఈయన దగ్గరే 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేసిన ఇళయరాజా గారు ఆ సమయంలో కాస్త ఖాళీ దొరికితే చాలు ఆర్కెస్ట్రాలోని కళాకారుల దగ్గర సాధన చేస్తూ అందులోని మెలకువలను తెలుసుకున్నారు. ఇక 1976లో అన్నకలి అనే సినిమాకి తొలిసారి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక అలా ఒక్కొక్క సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తూ 5 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, 3 కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులతో పాటు 3 నంది అవార్డులు, 4 జాతీయ అవార్డులు, 1 స్క్రీన్ అవార్డు, అలాగే 6 తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డులు లభించాయి. అలా మొత్తం 27 అవార్డుల నామినేషన్ జరగగా 24 అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఈయనకు అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఇసై జ్ఞాని అనే బిరుదుతో పాటు కలైమామణి పురస్కారం కూడా అందించారు.